హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ పైన నుండి మొక్కలకు వాటర్ పోసేసుకుందాం. నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజైతే బట్టలు వేద్దాము. మిక్సర్ లోడ్ 45 minutes. ఆలోపు వేరే వర్క్ చేసుకుందాము. ఈరోజు క్లీనింగ్ వచ్చేసి ఇది. టోటల్ ఇక్కడ కుక్కలు అయితే గుత్తలు చేసినాయి పిల్లలు పెట్టడానికి. కార్ కింద ఉండే మనం ఎలుకలు వస్తున్నాయని కార్ తీసేసినాం కదా, ఇంకా అక్కడ ఇలా అయితే క్లీన్ చేసిన. అదంతా మట్టి ఉండే, అంతా ఫిల్ చేసిన. ఇంకా 2 days 3 days అట్లా క్లీన్ చేస్తూ ఉంటే నీట్గా అయిపోద్ది. ఇక్కడ సైడ్ ఏమో గడ్డి ఉంది అంతా. ఈ గడ్డిని అయితే క్లీన్ చేసిన ఇంతసేపు. ఇలా వర్క్ చేయడం వల్ల టైం అయితే సరిపోదు. నెక్స్ట్ ఇక్కడ వాటర్ పట్టేసి, చెట్లకు వాటర్ పట్టేసి మన బైక్ కూడా క్లీన్ చేసుకుందాం. అంత దుమ్ము దుమ్ము అయిపోయింది. ఈలోపు వాషింగ్ మిషన్ అయిపోయింది. ఈలోపు కాదు, బయట ఇలా పైప్ వేసేసాను వాటర్ పట్టడానికి. పైప్ వేసిన తర్వాత బయట మనుషులు ఉన్నారనమాట. బండి బయట పెట్టేసి వాటర్ పడదామనేసరికి మనుషులు ఉన్నారు. ఇంకా మనుషులు ఉంటే మన వాయిస్ అసలు బయటకు రాదనమాట. కుసకుస పెట్టుకుంటున్నా బయటకు వస్తుందేమో, నా వాయిస్ అయితే అసలు బయటకు రాదు, అంత భయము. ఇప్పుడైతే మనం మిషన్ని ఆఫ్ చేసి, ఇప్పుడు బయట ఎవరు లేరు. ఆలోపు నేను బయట చెట్లకు బదులు ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ బట్టలు ఆరేసుకొని ఫస్ట్ బయట నీళ్ళు పట్టేసి బండిని కడిగేసి నెక్స్ట్ బట్టలు అయితే ఆరేసుకుందాం. మన బండిని అయితే షాంపూ పెట్టి కడిగేసాను. నెక్స్ట్ కొంచెం వాటర్ దూడ్చేసి, ఇక్కడ మొక్కలకైతే వాటర్ అవుతున్నాయి. నెక్స్ట్ మనం పెట్టిన మిరపకాయ మొక్కలకు కూడా పట్టేద్దాము. వచ్చింది కొత్తిమీర పిచ్చిది. అవేవి రాకపోతే ఇది కూడా భయపడిపోద్ది. బల్లాకు కూడా కతుక్కుంది మెల్లగా. ఇటు నుంచి తిరిగి అటు నుంచి తిరిగి ఇటు నుంచి వస్తుంది. అది ఎలా షువర్ అవుతుంది చూడండి. వేసే కొర్రలు పొట్టు అయి ఉండాలండి. చూపిస్తాను. ఇవి పొట్టు కొర్రలు అన్నమాట. మనం పొట్టు తీసిన కొర్రలు తీసుకొస్తే అవి తినవు, ఎందుకంటే అవి స్టీమ్ అయి ఉంటాయి కదా. కొంచెం ఆ పొట్టు తీసేయడం వల్ల అవి తినవు ఎందుకు మరి. ఇలా పొట్టు అంతా తీసుకొని తింటాయి. ఇప్పుడు నేను ఊదుతాను చూడండి. ఇది ఇలా పొట్టు అయితే తీసుకుని తింటాయి. ఇవంతా ఇగో పొట్టు తీసేసే ఉంది. పొట్టు తీయకపోతే ఇలా ఉంటాయి. ఇవి నీట్గా ఇలా కూర్చొని పొట్టు తీసుకొని తినేస్తాయి. ఇప్పుడు వీటికి ఏదో భూకంపం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతాయి. కొత్తిమీర తినాలని ఉంటుంది, కిందికి వస్తే భయము. అది అక్కడక్కడే వాక్ చేస్తాయి. ఈరోజు చూడండి, లవ్ బర్డ్స్ కూడా వచ్చి తింటున్నాయి. అది ఎంతవరకు కిందికి వంగుతుంది చూడండి. కేజ్ క్లోజ్ అయ్యగానే చూడండి వచ్చేసింది. దీనికి అస్సలు ఆగదన్నమాట. ఇలా ఏదైనా ఫుడ్ వేయగానే వచ్చేస్తుంది, లీఫ్ ఫుడ్. మన కుక్క పిల్లలు ఏ మహా అంటే తిప్పి కొడితే 15 days ఉంటాయి. ఇదిగో తప్పి
కోల్పోయినట్టు ఏదో పడేసుకున్నట్టుగా వచ్చేది ఇక్కడ వెతుక్కుంటున్నాయి. ఏంటో మరి వీటికి. స్మెల్ చూసి చూడండి ఎట్లా వస్తున్నాయో. మిగతావి అయితే కారు కింద ఉన్నాయి. ఇదిగోండి ఎలా వాటి సౌండ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇవేమో వెతుక్కుంటున్నాయి పాపం, ఏం పడేసుకున్నాయో ఈ గడ్డిలో వెతుక్కుంటున్నాయి. అది చూడండి ఎట్లా వస్తుందో. సెకండ్ డే ఈరోజు కూడా నేను బైక్ పైన వచ్చినాను సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ. 10:05కి బయలుదేరిన. 10:50 పట్టుకొని చేయి చూడండి రెడ్గా అయిపోయింది. ఈ హ్యాండిల్ కూడా ఇరిగిపోద్దేమో అంత గట్టిగా పట్టుకుంటున్నాను భయానికి. అయితే కొంచెం ఫ్రీ అయితే అది వేరు ఉంటుంది. ఓకే అండి, ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.